అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనం మనం చదువుకుందాం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండరి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, ఆరోహణం అయిన తర్వాత సంఘము, శిష్యులు, యేసు ప్రభువారు తల్లి అయిన మరియ వీళ్ళందరూ ఏం చేశారు అంటే, ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేశారు. దేవుని బిడ్డలారా, ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తారు. చెప్పండి, ఎవరు ప్రార్థన చేశారు? యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను కొందరు స్త్రీలను. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఆరోహణమైన తర్వాత సంఘము, ఆది అపోస్తుల సంఘము ఏం చేసిందయ్యా అంటే ఎడతెగక ప్రార్థన చేయటం ఆరంభించింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎడతెగక ప్రార్థన చేయటము ఆరంభించింది. ఆరంభంలో ఎంత గొప్ప ఉజ్జీవం ఉందో చూడండి. ఆరంభంలో ఉన్న ఉజ్జీవం చాలా గొప్పది. అందుకే ఆ సంఘము అంతగా బలపరచబడింది, ఆత్మలో ఎదిగింది. ఎవరైనా సరే ఆత్మలో ఎదగాలంటే, బలపడాలి అంటే, ఫలించాలి అంటే, దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా వారు ఒకటి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎడతెగక ప్రార్థన చేయటం తెలుసుకోవాలి. ప్రార్థనలో ఉన్న శక్తి ఏమిటో తెలుసుకోవాలి. ప్రార్థనలో ఎంత శక్తి ఉందో అది ఖచ్చితంగా రుచి చూసి తెలుసుకోవాలి. మీకు చాలాసార్లు జ్ఞాపకం చేసిన, ప్రార్థన అంటే అర్థము దేవునితో మాట్లాడుట, దేవునితో సహవాసం చేయటం. దేవుని బిడ్డలారా, ఆది అపోస్తలు ఆ సంఘము ఎంతగా ఉజ్జీవముతో ఉంది అంటే, దేవుని బిడ్డలారా, వారు అంతగా ప్రార్థన చేశారు కాబట్టి అంతగా ఆ సంఘము ఉజ్జీవముతో ఉంది. సంఘములో ఉజ్జీవం లేవాలంటే, ఆత్మలో ఉజ్జీవం లేవాలంటే, మంట రగలాలంటే ఖచ్చితంగా వారు నిత్యము ఎడతెగక ప్రార్థన చేయవలెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు చేయాలి ప్రార్థన అనే ప్రశ్న చాలామందికి వస్తుంది. అందుకే వారి జీవితంలో జీవం ఉండదు. ప్రార్థన చేసేవారికి, ప్రార్థన చేయని వారికి ఖచ్చితంగా ఆ తేడా కనిపిస్తుంది. ప్రార్థన చేసేవారిలో ఖచ్చితంగా జీవం ఉంటుంది, ప్రార్థన చేయని వారిలో జీవం ఉండదు. దేవుని బిడ్డలారా, ప్రార్థన అంటే మీకు చాలాసార్లు ఇంకొక మాట జ్ఞాపకం చేసి, రీఛార్జ్ అవటం, దేవునితో కనెక్ట్ అవ్వటము. నువ్వు రీఛార్జ్ అవ్వాలి. ఆ విధంగా ఆది అపోస్తులు ఆ విధంగా ప్రతిదినము కూడా ఎడతెగక ప్రార్థన చేయటము వారు ఆరంభించారు. ప్రతిదినము విసుగక. దేవుని బిడ్డలారా, ఈ మాట చాలాసార్లు మన జీవితంలో మనకి వినబడింది, కానీ ఎడతెగక ప్రార్థన చేసిన అనుభవం ఎంతమందికి ఉంటుంది, ఎంతమందికి ఉంది? యేసు తల్లి అయిన మరియ కూడా ఏం చేసింది చెప్పండి? ఎడతెగక ప్రార్థన చేసింది. యేసు తల్లి అయిన మరియ కూడా. నేను ఎందుకు చేయాలి? మా అబ్బాయిగా అనుకోవచ్చు కామే కాలా, అలా అనుకోలేమే. ఆ విధంగా ఆమె ఆలోచన చేయాల. ఖచ్చితంగా నేను కూడా చెయ్యాలి. దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఆమె ప్రార్థన చేసినది. సంఘము ప్రార్థన చేసి ఎడతెగక ప్రార్థన చేసిన సంఘం. ఈరోజు సంఘములో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, ప్రార్థన ఉంటే ఖచ్చితంగా అక్కడ బలము పొందుతాం.
బలాన్ని పొందుకుంటావు, బలపరచబడతావు, రీఛార్జ్ అవుతూ ఉంటావు. దేవునితో సహవాసం చేసిన మోషే ముఖము ఏ విధంగా ప్రకాశించినదో ఖచ్చితంగా దేవుని ప్రజలు ఆ విధంగా ఎప్పుడు కూడా ప్రకాశవంతంగా ఉంటారు, ఉండునుగాక. ఎప్పుడు చెప్పండి? ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయంలో మరి ఒక మాట మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, 6వ అధ్యాయంలో 4వ వచనం, ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రతి దేవుని బిడ్డ వారు తీసుకున్న తీర్మానం కావచ్చు, నిర్ణయం కావచ్చు, ఎలా ఉంటుంది అంటే వారు తీసుకున్న తీర్మానం, వారు తీసుకున్న నిర్ణయం అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ కాసేపు ఉద్యమం రావటం తర్వాత వెంటనే చల్లబడటం కాదు, కానీ ప్రతిదినము కూడా దినదినము దేదీప్యమానంగా దేవునిలో వెలుగునుతో ప్రకాశిస్తూ ఉన్నారు. వారి జీవితాలు ఆ విధంగా జీవంతో వెలుగొందుతూ ఉన్నాయి. వారు తీసుకున్న నిర్ణయం ఏంటి తెలుసా? మేము ప్రార్థన యందు వాక్య పరిచర్య యందు ఎడతెగక ఇందుము. అలా ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని అమలు చేశారా లేదా? వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి వారు కట్టుబడ్డారు లేదా? కట్టుబడిన వారి దేవునిలో నిలబడతారు. ప్రతి దేవుని బిడ్డలారా, ఈనాడు చాలామంది నిర్ణయాలు తీసుకుంటారు కానీ అమలు చేయలేరు. నిర్ణయాలు తీసుకుంటారు కానీ అవి అమలుకు నోచుకోవట్లేదు. కేవలం కారణం ఏంటి అంటే వారు ప్రార్థన చేయకపోవటమే, వారు సరిగా దేవునితో గడపకపోవటమే. దేవునితో గడిపితే ఖచ్చితంగా దేవుడు వారితో గడుపుతాడు. దేవునితో మాట్లాడే అనుభవంలో నీవు ఉంటే ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. నమ్మిన వారు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రతి దేవుని బిడ్డలారా, వారు ప్రార్థన యందు వాక్య పరిచర్య యందు ఎడతెగక ఇందుమని చెప్పిరి. ఆ విధంగా వారు ప్రతి దేవుని బిడ్డలారా ఆ నిర్ణయానికి కట్టుబడి నడుచుకున్నారు, లోబడ్డారు, దేవునికి లోబడ్డారు. వారికి ఉన్న సమయాన్ని వృధా చేసుకోవాలా. ఎంతసేపటికి వారికి ఉన్న సమయాన్ని దేవునితో ఎలా గడపాలి, దేవునితో ఎలా నడవాలి, దేవుని పని ఎలా జరిగించాలి, ఇదే వారు తీసుకున్న నిర్ణయం. అదేవిధంగా వారు ఆలోచన చేశారు, అదేవిధంగా వారు అమలు చేశారు. ప్రతి దేవుని బిడ్డరా, దేవునితో సహవాసం అంటే ఏదో ఒక వారంలో వచ్చి అలా కనిపించి వెళ్ళిపోవడం కాదు, కానీ ప్రతిదినము కూడా ఆ మంట రగలాలి, రగులు కొనగాక. మనం చూస్తున్నాం 7వ వచనం, 6వ అధ్యాయం 7వ వచనంలో, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. దేవుని వాక్యము ప్రబలమై. ప్రతి దేవుని బిడ్డలారా, అంత ఈజీయా ఆ సమయంలో, ఆ దినాల్లో దేవుని వాక్యాన్ని బోధించడం అంత ఈజీగా ఉందనుకుంటున్నారా? కాదు. అసలు దేవుని వాక్యాన్ని బోధిస్తే 5వ అధ్యాయం మనం చూస్తున్నాం. ప్రతి దేవుని బిడ్డల 40వ వచనం, అపోస్తలుల కార్యం 5:40 ఉంది. అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని, యేసు నామమును బట్టి బోధించకూడదు, వారిని పిలిపించి కొట్టించి వారికి ఏమని ఆజ్ఞాపించారు? యేసు నామమును బట్టి అటువంటి కష్టకాలము, కఠినమైన దినాలు అవి. అటువంటి దినాలలో వారు అంత ఉజ్జీవముగా దేవుని వాక్యాన్ని బోధించారంటే, అంత ఉజ్జీవంగా ప్రతి దేవుని బిడ్డరా దేవుని వాక్య పరిచర్యలో ముందున్నారంటే కారణము వారు ఎడతెగక ప్రార్థన చేశారు. దేవునితో కలిసి వారు నడిచిన అనుభవం, దేవునితో కలిసి గడిపిన అనుభవం, వారికి అటువంటి అనుభవాలు ఉన్నాయి. కాబట్టి దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. ప్రార్థన ఉన్న చోట ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. హల్లెలూయా. ప్రార్థన ఉంటే ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. నమ్మిన వారు చెప్పండి, ప్రార్థన ఉంటే ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. మీరు మీ ప్రక్కన వారికి మాట చెప్పండి, ప్రార్థన ఉంటే ప్రతిఫలం ఉంటుంది.
ప్రతిఫలం పొందుకొందుముగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎంతగా దేవునిలో మమేకం అవుతావో, గడుపుతావో, ఆయనతో సహవాసం చేస్తావో ఖచ్చితంగా అంతగా నీ జీవితం వర్ధిల్లుతూ ఉంటుంది. ప్రార్థన చేయటం అది ప్రతిదినము కూడా చాలా చాలా అవసరం. అది ఎడతెగక వారు ప్రార్థన చేశారు కాబట్టి వారు బహుగా విస్తరించారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆరంభ దినాలలో ఆ సంఘములో అంత ఉద్యమం, అంత మంట ఉంది అంటే కారణము ఎడతెగక వారు ప్రార్థన చేశారు. అంత మాత్రమే కాదు, రోమపత్రికలో ప్రియ దేవుని బిడ్డలారా 12వ అధ్యాయంలో 12వ వచనం మనం చూస్తూ ఉన్నాం. రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రార్థన యందు చెప్పండి. ఈరోజు నువ్వు చేసే ప్రార్థనలో పట్టుదల కనిపిస్తుందా? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఇది ప్రశ్న ఇంత ఉందండి. ఖచ్చితంగా అంతకంతకు జవాబు ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. యాకోబు ఏ విధంగా ప్రార్థన చేశాడు? మగసిరి కలిగి కదా, మగసిరి కలిగి ప్రార్థన చేశాడు. పట్టుదల అలా ఉండాలి. ఏదైనా సరే సాధించాలి అంటే పట్టుదల కావాలి అని మనం ఈజీగా అనుకుంటాం. కానీ నిజంగా పట్టుదల ఉంటే ఖచ్చితంగా సాధిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్న సంఘానికి ఈ లేఖ రాస్తూ అంటున్నాడు, మీరు ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. ప్రార్థనలో ఎంత పట్టు ఉంటుందో నీ జీవితంపై నీకు అంత పట్టు ఉంటుంది. దేవుడు ఆ విధంగా నీ జీవితం పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను అమలు చేస్తాడు. నువ్వు ప్రార్థించినప్పుడు పట్టుదలతో కూడిన ప్రార్థన కావాలి. ప్రతి దేవుని బిడ్డరా, ఆ విధంగా దేవునితో సహవాసం చేయగలరు. దేవునితో సహవాసం అంటే వారంలో, నెలలో ఒకరోజు వచ్చి కదా ఇలా కాసేపు కూర్చొని వెళ్ళిపోవడం కాదు. ప్రియ దేవుని బిడ్డరా, అసలు నలగటం కావాలి. ప్రార్థనలో నలగాలి. ప్రార్థనలో నలిగినప్పుడే నువ్వు ఆత్మలో ఎదుగుతావు. గుర్తుపెట్టుకో. ప్రార్థనలో నలిగినప్పుడే నువ్వు ఆత్మలో ఎదుగుతావు, ఆత్మలో ఫలిస్తావు. ఈనాడు ప్రియ దేవుని బిడ్డల వాక్యం ఎంతసేపు అయినా వినేవాళ్ళు ఉన్నారు, పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, కానీ ప్రార్థన చేసేవాళ్ళు తక్కువ ఉన్నారు. ప్రార్థన చేసేవారు కొరతగా ఉన్నారు, కొదువుగా ఉన్నారు. నీ జీవితంలో నీవు ఫలించాలంటే, ప్రతిఫలం పొందుకోవాలంటే ఖచ్చితంగా రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినట్టుగా నువ్వేం చేయాలి? ప్రార్థన చెయ్యవలెను. దేవునితో గడపాలి. దేవునితో నువ్వు ఎంతగా గడుపుతావో అంతగా నువ్వు ఉజ్జీవం పొందుకుంటావు, అంతగా నిన్ను ఆయన వెలిగిస్తాడు, రగిలిస్తాడు. ప్రతి దేవుని బిడ్డలా, ప్రార్థన చేసేవారు ఎప్పుడు కూడా బలహీనులుగా ఉండరు. ఆత్మలో వారు బలవంతులుగా ఉంటారు. ఆత్మలో వారు బలవంతులుగా ఉంటారు. ప్రతి దేవుని బిడ్డలు ప్రపోస్తున్న పౌలుడు పట్టుదలతో కూడిన ప్రార్థన చేయండి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండటం ఖచ్చితంగా ఈ వాక్కు మన జీవితంలో పనిచేయునుగాక. ఏ వాక్కు? పట్టుదల. ప్రార్థన యందు పట్టుదల. నేను ఎందుకు సాధించలేను, నేను ఎందుకు పొందుకోలేను, రోషము కలిగి కదా ప్రార్థన చేయి. మంట కలిగి ప్రార్థన చేయి. భక్తులు వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి జవాబు ఇచ్చాడా లేదా, దేవుడు వారిని విడిపించాడా లేదా, వారికి సహాయం చేశాడా లేదా? ఖచ్చితంగా ఆ దేవుడు మార్పు లేనివాడు. మన ఆలోచన మనం మార్చుకోవాలి. దేవుడైతే మార్పు లేనివాడే. దేవుడు మార్పు లేనివాడు. ప్రతి దేవుని బిడ్డలారా, మనం మారాలి, మన ఆలోచన మారాలి. ఖచ్చితంగా మన జీవితాన్ని మనం దిద్దుకోవాలి. ఆది అపోస్తలులు ఎన్ని కఠినమైన శ్రమలు ఉన్నా సరే, ఎన్ని ఆటంకాలు ఉన్నా సరే, వారు ఎందుకు అంత ఉజ్జీవంతో ఉన్నారయ్య అంటే వారు ప్రార్థనలో ఎడతెగక గడిపారు.
అరే నువ్వు ప్రార్థన చేస్తే, అరే నువ్వు వాక్యం చెప్తే నేను చెరసాల వేస్తాం అనేటువంటి చట్టాలు, నియమాలు ఆ దినాలలో ఉన్నా సరే ఆ సువార్తను ఎవరు ఆపలేకపోయారు. కారణం ఏంటి? వారు ప్రార్థన చేశారు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడతారో వారు దేవుని కుమారులు. దేవుని బిడ్డరా, దేవుని సువార్తను ఎవరు ఆపలేరు నువ్వు బలంగా ప్రార్థన చేస్తే. దేవుని కార్యాలను ఎవరు ఆపలేరు నువ్వు ఎడతెగక ప్రార్థన చేస్తే. ఎడతెగక నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా దేవుడు కూడా ఎడతెగకుండా నీ జీవితంలో పనిచేస్తూనే ఉంటాడో. నువ్వు దేవునికి అవకాశం ఇవ్వాలి. ఆయన అంటాడు, నాకు మొరపెట్టము నీకు ఉత్తరం ఇచ్చేది అన్నాడు. హిజ్కియా ప్రార్థన చేశాడు. దేవుడు ఏమన్నాడు? నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని, నీ ప్రార్థనను ఆలకించి అంగీకరించి ఉన్నాను. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచాను, నీ ప్రార్థన ఆలకించి అంగీకరించాను. దేవుని బిడ్డరా, దేవుడు పరమండలమందు ఉన్నా సరే భూమి మీద నువ్వు చేసే ప్రార్థన చెవియొగ్గి వింటాడు. పరమండలమందు ఉన్నా సరే, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడిగా ఉన్నా సరే, ఈ భూమి మీద నువ్వు చేసే ప్రార్థన, మూలుగుతో చేసే ప్రార్థన, కన్నీరు కారుస్తూ చేసే ప్రార్థన, నువ్వు ఏ విధంగా చేసినా సరే ఆయన ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు, జవాబిస్తాడు. ఓపిక, ఓర్పు అవసరం. మనం చూస్తున్నాం, ఓర్పు కావాలి. దేవుని బిడ్డరా, అదేవిధంగా కొలసీలు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 2వ వచనం, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండడి. చాలమ్మా. కృతజ్ఞత గలవారై దాని యందు, దేని యందు? దేని యందు? ప్రార్థన యందు నిలకడగా ఉండడి, మెలకువగా ఉండడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన నువ్వు ఎప్పుడైతే చేస్తావో ఖచ్చితంగా కార్యాలు అప్పుడు ఖచ్చితంగా జరుగుతాయి. నువ్వు అనుకున్న వాటికంటే, ఊహించు వాటికంటే మన దేవుడు ఎక్కువగా చేసేవాడు. నువ్వు అనుకున్న వాటికంటే, ఊహించు వాటికంటే ఎక్కువగా నీకు అనుగ్రహించేవాడు ఆయన. ప్రపోస్తున్న పౌలు అంటున్నాడు, కొలసీ సంఘంతో మాట్లాడుతూ ఏమన్నా తెలుసా? ప్రార్థన యందు నిలకడగా ఉండడి. ఈనాడు చాలామంది కదా ఎలా ఉంది తెలుసా? నిలకడ లేని వారుగా ఉన్నారు, పడిపోయేవారుగా ఉన్నారు. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేదు. ఆత్మీయ జీవితంలో దేవుని బిడ్డల వారు వర్ధిల్లలేకపోతున్నారు. కారణం ఏంటి? మేము చర్చికి వెళ్తున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యం వింటున్నాం అనుకుంటున్నారు, కానీ వారిలో ఏం తక్కువ ఉంది? ప్రార్థన. ప్రార్థన లేకపోవటమే. ఇంకాసేపు ఇక్కడ సామెత గ్రంథంలో ఏముంది ఒక మాట, ఇంకొంచెం సేపు కురిగేదనం, కొంచెం సేపు, ఇంకొంచెం సేపు, ఇంకాసేపు నిద్రించేదనం. మీకు చాలాసార్లు ఒక మాట మీకు జ్ఞాపకం చేశారు, ప్రార్థన చేయని వాడే సోమరిపోతో. ఎవరు సోమరు చెప్పండి? ఎవరు సోమరులు? ఆలోచన చేసుకోండి, మీకు మీరు ఆలోచన చేసుకోండి. మీరు సోమరులు కాదు అంటే ఒకటే గుర్తు, ప్రార్థన చేస్తాం. ప్రార్థన చెయ్యటం లేదు అంటే అర్థం ఏంటి? సోమరులు. దేవుని బిడ్డరా, ప్రార్థన యందు నిలకడగా ఉండుడి. అవకాశం దొరికినంత మట్టుకు, దొరికినంత వరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో వాగ్దానము అది నెరవేర్పు వచ్చేంతవరకు నువ్వు ప్రార్థన చేయాలి. నెరవేర్పు ఖచ్చితంగా వస్తుంది. అది ఆలస్యమైనను తప్పక నెరవేరును, జరుగునుగాక. దేవుని బిడ్డరా, ఎడతెగక ప్రార్థన చేసిన సంఘము ఖచ్చితంగా ఉజ్జీవముతో నింపబడుతూ ఉంటుంది. ఆ విధంగా నీవు నీ కుటుంబంలో, సంఘములో ఉజ్జీవం చూడాలంటే ఖచ్చితంగా వితౌట్ సీజింగ్ యూ షుడ్ ప్రే ఆల్వేస్. ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన మానక చేయి. నువ్వు మానకుండా చేయి, నువ్వు ఆపకుండా చేయి, ఆగకుండా చేయి. ప్రార్థన ఖచ్చితంగా నీ దేవుడు నీ పట్ల కార్యము జరిగిస్తాడు.
ఎడతెగక ప్రార్థన యందు నిలకడగా ఉండుడి, మెలకువగా ఉండుడి. ప్రార్థన చేసుకోమ్మా అంటే ఇప్పుడు వచ్చి జవాబు తెలుసా? చెప్పండి, ఇప్పుడు వచ్చి జవాబు ఏంటి? కాసేపు ఆగాక చేసుకుంటా, కాసేపు అవుద్ది, నిద్రపోయి లేచాక చేసుకుంటా. నిద్రపోయి లేచాక అనిపిస్తుంది ఇప్పుడే లేచింది, పని అయ్యాక చేసుకుంటా. సాకులు కదా, సాకులు, వాయిదాలు వేయటము. దేవునికి ఏమీ నష్టం లేదు. నువ్వు ప్రార్థన చేయకపోవటం వల్ల దేవునికి ఏమీ నష్టం లేదు. నువ్వు ప్రార్థన చేయటం వల్ల దేవునికి ఏమీ లాభం లేదు. నువ్వు ప్రార్థన చేస్తే నీకే లాభం, ప్రార్థన చేయకపోతే నీకే నష్టం. ప్రతి దేవుని బిడ్డలారా, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువగా అనే మాటకి ఇక్కడ చురుకుగా ఉండి ప్రార్థన. చురుకుగా ఉండండి, చురుకుగా. బద్ధకస్తులుగా ఉండదు. బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడగును. చూడండి, మనం పొలంలో ఎంత ఆసక్తిగా ఒళ్ళు నొప్పులున్నా, ఆ నొప్పున్నా, ఈ నొప్పున్నా ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? నిజం చెప్పండి. తప్పదు కాబట్టి చేస్తాం, అంతేనా? తప్పదు కాబట్టి చేస్తాం. కానీ ప్రార్థన అలా చేస్తామా? ప్రార్థనలు అలా ఉంటామా? దేవుడు ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా ప్రార్థన చేస్తావో, ఒళ్ళు వంచుతావో, మోకాళ్ళు వంచుతావో, ఖచ్చితంగా దేవుని కనుచూపు నీ వైపు మల్లుతుంది. ఆయన చెవులు నీ వైపు అలా తెరుచుకుంటాయి. మల్లుకొనగాక. మెలకువగా ఉండుడి, చురుకుగా ఉండుడి, ఆసక్తి కలిగి ప్రార్థన చేయండి. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయగా ఏం జరిగింది? అద్భుతము జరిగింది. హల్లెలూయా. అత్యాసక్తితో ప్రార్థన చేసిన సంఘం. అపోస్తుల కార్యములు, ప్రియ దేవుని బిడ్డలారా, 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో ఇక్కడ సంఘము ఒక వ్యక్తి కొరకు ఎలా ప్రార్థన చేస్తూ ఉంది అని మనం ఆలోచన చేస్తే 5వ వచనంలో మనం చూస్తున్నాం. పేతురు చెరసాలలో ఉంచబడిన, అయితే సంఘము అతని కొరకు అత్యాసక్తిగా దేవునికి ప్రార్థన. సంఘము ప్రార్థన ఎక్కడ చేస్తూ ఉంటే కార్యము ఎక్కడ జరగాలో అక్కడ జరుగుతూ ఉంది. అత్యాసక్తిగా దేవునికి ప్రార్థన చేస్తూ ఉండడం. మన జీవితాలు కనువిప్పు కలుగునుగాక. కనువిప్పు కలగాలి. ప్రతి దేవుని బిడ్డరా, దేవుడు మార్పు లేనివాడు. నేను మార్పు లేనివాడను అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఎటువంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నా సరే గుర్తుపెట్టుకు ఈ మాట. ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నా సరే, అవసరమైతే ఆయన రెప్పపాటులో కూడా, చివరి సెకండ్లో కూడా ఏదైనా చేస్తాడో, ఏదైనా అద్భుతం జరిగిస్తాడో నువ్వు ప్రార్థించినప్పుడు. ప్రార్థన చేసేవాడికి ఆశ చావదో. గుర్తుపెట్టుకు ఈ మాట. ప్రార్థన చేసేవాడికి ఆశ చావదో, అది చిగురిస్తూ ఉంటుంది. చిగురించునుగాక. ప్రార్థన చేయకపోతే ఇక లేదు, ఇక కష్టమే, హీయ వస్తే ఆలోచన. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నీలో ఆశను రేకెత్తిస్తూ ఉంటాడు, రగిలిస్తూ ఉంటాడు. ప్రతి దేవుని బిడ్డ, ఆశ లేనివాడు దేవుడు కూడా దీవించడట. నువ్వు ప్రార్థన చేస్తే ఆ ఆశ అడుగంటిపోదు, కానీ అది చిగురిస్తూ ఉంటుంది. మనం చూస్తున్నాం, అవకాశము లేదు ఇక్కడ. చెరసాల్లో వేయబడ్డారు. చెరసాల్లో వేయబడిన ఈ వ్యక్తి కోసము సంఘము ఎలా ప్రార్థించింది అంటే అత్యాసక్తిగా ప్రార్థన చేయటం. ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నా సరే దేవునికి ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా కార్యము ఎక్కడ జరిగించాలో, ఎవరికి ఎక్కడ ఎలా ముట్టికాయ వేయాలో అలా వారికి ముట్టికాయ వేసి దేవుడు నీ ప్రార్థన జవాబిస్తాడు. అంతే. సంఘము అత్యాసక్తిగా దేవునికి ప్రార్థన చేస్తూ ఉండే చెరసాలలో ఉన్న దేవుని బిడ్డ పేతురును పరమండలం నుంచి పంపబడిన దూత వచ్చి పేతురును బయటికి తీసుకుని రావటం ఎంత అద్భుతం అది. ఈ అత్యాసక్తితో చేసిన ఈ ప్రార్థన, ఈ సంఘము చేసిన ప్రార్థన దేవుని సింహాసనాన్ని కదిలించింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని సింహాసనాన్ని కదిలించింది. ఆకాశం, మధ్యాకాశము కదా, మూడవ ఆకాశానికి కొనుపోబడిన ఈ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది.
ఈరోజు నువ్వు చేసే ప్రార్థన కనీసం ఈ స్లాబైన దాటుతుందా అనేది ఆలోచన చేయాలి. మూడో ఆకాశము పైన ఆయన సింహాసనాసీనుడుగా ఉన్న ఆ దేవుని సింహాసనాన్ని తాకిన ఆ ప్రార్థన దేవుడు వెంటనే ఆలస్యం చేయక ఏం చేశాడు? తన దూతను ఎక్కడికి పంపాలో అక్కడికే పంపించాడు. చెరసాలలో ఉన్న పేతురును దేవుని బిడ్డరా బయటికి తీసుకుని వచ్చాడు. ఎలా వచ్చింది ప్రతిఫలము? ఎలా వచ్చింది రిజల్టు? ఎందుకు వచ్చింది? సంఘము అత్యాశక్తిగా ప్రార్థన చేసింది. అంటే నువ్వు చేసే ప్రార్థన ఒక ఆకలితో ఉన్న వ్యక్తి ఎలా భోజనం చేస్తాడో, ఆకలితో ఉన్న వ్యక్తి ఎలా భోజనం చేస్తాడో, దప్పికతో ఉన్న వ్యక్తి ఎలా దప్పికను తీర్చుకోవడం కోసం నీళ్లు తాగుతాడో, ప్రార్థన నువ్వు అలా చేయాలి. దేవునితో నువ్వు అలా గడపాలి. దేవునితో గడిపినప్పుడు వారి జీవితాలు కొరహు కుమారులు అన్నారు, నీ మందిరావరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమో. ఒక్క దినము. కొన్నిసార్లు నాకు ఆలోచన వస్తూ ఉంటుంది, ఒక దినము గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టం. మనం చెప్పండి, ఎన్ని గంటలు గడుపుతున్నాం దేవుని దగ్గర? శుక్రవారం అయినా, శనివారం అయినా, బుధవారం అయినా, ఆదివారం అయినా మందిరంలో కూడుకున్నప్పుడు ఆలోచన చేయండి, ఎన్ని గంటలు మనం గడపగలుగుతున్నాం? ఏం మిస్ అవుతున్నాం? ఏం పొందుకుంటున్నాం? మనం ఆలోచన చేయాలి. 1000 దినాలు కదా, ఒక రోజు 1000 దినాలకు ఈక్వల్ చేశాడు. 1000 దినాల కంటే శ్రేష్టము ఎప్పుడు? ఒక్క దినము. ఎప్పుడు? దేవునితోనూ గడిపినప్పుడు. నీ హృదయము దేవుని పాదాల దగ్గర కొమ్మరించబడినప్పుడు, నీ హృదయము, నీ శరీరము జీవము గల దేవుని దర్శించుకున్నప్పుడు ఆ అనుభవం నీకు వస్తుంది. వచ్చునుగాక. మరి దేవుని బిడ్డరా, కొలస్సీ పత్రిక మనం చూస్తూ ఉన్నాం. 4వ అధ్యాయంలో ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండడు, బద్ధకస్తులుగా ఉండదు. ప్రార్థన చేసుకుందాం అని ఆలోచన వస్తే చాలు. ఏం చేయాలి? బద్ధకించకుండా వెంటనే నువ్వు ఉన్న స్థలంలోనే మోకరించి ప్రార్థన చేయడం అలవాటు చేసుకో. ఖచ్చితంగా నీకున్న ఆసక్తిని ప్రభువు దర్శించునుగాక. ఆయన దర్శిస్తాడు. నీకున్న ఆసక్తి ఏదైతే ఉందో ఆయన చూస్తాడు. బద్ధకించొద్దు. నీకు ప్రార్థన చేసుకోవాలని ఆలోచన ఉండాలి. మనసుంటే చెప్పండి, మనసుంటే అన్నిటికీ ఉంటుంది మార్గం. ప్రార్థన చేసుకుందని కుదరట్లా కదా, అన్నిటికీ మార్గం ఉంటుంది. కానీ ప్రార్థన చేసుకుందానికి కూడా మనం మార్గం వెతుక్కోవాలిగా. ఎలాగైనా సరే ఈరోజు నేను ప్రార్థన చేసుకోవాలి, దేవునితో గడపాలి అనే ఆశ మనలో ఉంటే ఆ ఆశను దేవుడు చూస్తాడు. ప్రతి దేవుని బిడ్డ మనం చూస్తున్నాం. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచున్నట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయం దేవుడు దయచేయవలని మా కొరకు ప్రార్థన చేయండి. అనుకూలమైన సమయం దయచేయవలని మా కొరకు ప్రార్థన చేయండి. సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు సంఘమునకు వెలుపట్టి వారి యెడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. సంఘము వెలుపట్టి వారి యెడల జ్ఞానం కలిగి నడుచుకొనుడి. గుర్తుపెట్టుకో, నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడికి కావలసిన జ్ఞానం కూడా ఇస్తాడు. గుర్తుపెట్టుకో, నీవు ప్రార్థన చేసినప్పుడు దేవునితో గడిపినప్పుడు వెలుపట్టి వారి యెడల ఎలా నడుచుకోవాలో దానికి తగిన జ్ఞానమును దేవుడికి ఇస్తాడు. ఎప్పుడు? నువ్వు ప్రార్థన చేసినప్పుడు, మెలకువగా ఉండి ప్రార్థన చేసేప్పుడు. మెలకువ అనేది చాలా అవసరం. మేలుకో, ఇప్పటికైనా మేలుకో అని వాక్యం హెచ్చరిస్తామని. ప్రార్థన ఏది నిలకడగా ఉండండి. ప్రతి దేవుని బిడ్డరా, ఎక్కడైనా 2-3 కూర్చున్నారంటే ఒక చక్కటి ఆలోచన వస్తే ఎంత బాగుంటుంది. ఏంటి ఆలోచన? కాసేపు ప్రార్థన చేస్తున్నాం అక్క,
కాసేపు ప్రార్థన చేయి. ఎట్లాగ మనం కలుస్తున్నాంగా, మీ ఇంట్లో కలుస్తున్నారు. అక్క కాసేపు ప్రార్థన చేసుకుందాం, అమ్మాయి కాసేపు ప్రార్థన చేసుకుందాం, అమ్మ కాసేపు ప్రార్థన చేసుకుందాం అనే ఒక్క మాట కదా ఎంత మంచిది. ఆత్మీయంగా నువ్వు ఎంతగా ఎదుగుతావు. ఆత్మ సంబంధమైన భాష అది. ఆత్మానుసారంగా నడుచుకోవటం. ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే నా నామమున కూడి ఉంటారో, ఎక్కడైతే అది ఇల్లా, పొలమా, లేకపోతే మందిరమా, దేవుని బిడ్డ ఎక్కడైనా సరే మీరు కూడుకుంటే అక్కడ నేను ఉంటాను అని వాగ్దానం ఇచ్చాడు. కాసేపు ప్రార్థన చేసుకుందాం, అది నీకు ప్రయోజనం. ఉత్తుత్తి కబుర్లు చెప్పుకుంటే చెప్పండి ప్రయోజనం లేదు, సమయం వృధా. సమయాన్ని సద్వినియోగం చేసుకో అంటున్న వాక్యం. సమయమును ఉపయోగించుకో. కాసేపు ప్రార్థన చేసుకుందాం. అసలు ఆ వాతావరణం ఎప్పుడైతే మన కుటుంబాల్లో ఆరంభమైద్దో, మొదలైద్దో, జీవితం అంతా హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు కాసేపు ప్రార్థన చేసుకుందాం, కాసేపు ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు దేవుని పెట్టారా, సమయమును పోనీయవద్దు. సమయం నీకోసం ఆగదు, టైం నీకోసం ఆగదు. నువ్వు ఈవెన్ ఏ స్థాయిలో ఉన్నా సరే, నువ్వు ఏ హై లెవెల్లో ఉన్నా సరే, నీకోసం సమయము ఆగదు. కానీ వాక్యం ఏముంటుంది, సమయం నీకోసం ఆగదు, నీవే దానిని సద్వినియోగం చేసుకో. ఎలాగూ దేవునితో గడపటం వల్ల, ప్రార్థన చేయటం వల్ల అది నీకు ఉపయోగపడుద్ది. కాసేపు కూర్చున్నప్పుడు ఆత్మ సంబంధమైన దేవుని మాటలు మాట్లాడుకుంటూ ఉండండి. మీరు దేవుని మాటలు మాట్లాడుకుంటూ ఉంటే దేవుడు వింటూ ఉంటాడు, సంతోషిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు చూడండి, కొంతమందిని చూస్తూ ఉంటే ఎంతసేపటికి వాళ్ళ మీద వీళ్ళ కంప్లైంట్ బాక్స్ ఎక్కువైపోయినాయి, కంప్లైంట్స్ ఎక్కువైపోయినాయి. అసలు కూర్చొని కాసేపు దేవుని మాటలు మాట్లాడుకుందామని ధ్యాస లేదు. కానీ ఎవరి మీద చెప్దామా, వాళ్ళ మీద చెప్దామా, వీళ్ళ మీద చెప్దామా, ఇదే పని అయిపోయింది కొంతమందికి. అలా ఉంటే ఎప్పటికీ ఆత్మ సంబంధిగానే ఉండలేవు, దేవుని సంబంధిగా ఉండలేవు. ప్రతి దేవుని వెలుగు సంబంధిగా నీవు ఉండాలంటే, దేవుని సంబంధిగా, ఆత్మ సంబంధిగా నీవు ఉండాలంటే ఖచ్చితంగా నీవు రూపాంతరపు అనుభవంలోకి రావాలి. రూపాంతరపు అనుభవంలోకి నువ్వు రావాలి. సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోండి. నువ్వు ప్రార్థన చేసి నిన్ను చూడగానే స్పిరిచువల్ లేడీ, ఆత్మ సంబంధమైన స్త్రీ అని చెప్పుకోవాలి, ప్రార్థన యోధురాలు అని చెప్పుకోవాలి, ప్రార్థన పరురాలు అని చెప్పుకోవాలి, పరిశుద్ధురాలు అని చెప్పుకోవాలి, పరిశుద్ధులు అని చెప్పుకోవాలి. ప్రతి దేవుని బిడ్డలారా, ఆ విధంగా నీవు ఉంటే నువ్వు దీవించబడతావు. అంత మాత్రమే కాదు, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ప్రతి దేవుని బిడ్డలారా 6వ అధ్యాయంలో 18వ వచనం, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ప్రతి సమయమందును వినండి, ప్రతి సమయమందును. నువ్వు కుదుర్చుకుంటే అది సాధ్యము, నువ్వు కుదుర్చుకోకపోతే అది అసాధ్యము. నువ్వు కుదుర్చుకుంటేనే అది నీకు సాధ్యము. ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన. నువ్వు దేనికోసమైతే ఏ ఏ అంశాల కోసం ప్రార్థన చేస్తున్నావో ప్రతి దేవుని బిడ్డ ఖచ్చితంగా నీకు ప్రతిఫలం వస్తుంది. ప్రతి సమయమందు అవకాశం ఉన్నంత మట్టుకో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే నీకు ప్రతిఫలం వస్తుంది. టైమ్ ఈజ్ సో ప్రెషస్. సమయం ప్రశస్తమైనది, విలువైనది. మనం చూస్తున్నాం ఇక్కడ, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు. ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయండి. మెలకువగా ఉండండి, పూర్ణమైన పట్టుదలతో. ఒక సవాలుగా తీసుకోవాలి, ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. ఇది నా జీవితంలో ఎందుకు జరగదో,
ఇది నా జీవితంలో ఎందుకు కాదో, ఎందుకు అవదో, ఒక సవాలు తీసుకో. ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేస్తూ మెలకువగా ఉండుడే. ఇది నా జీవితంలో ఎందుకు జరగదు, ఎందుకు అవదో, ఎందుకు కాదు చూద్దాం. నువ్వు పెరుగులాడు, పని చేయి, ప్రేయర్ చేయి. పని, ప్రేయర్, వర్క్, వెర్బ్, పని చేయటం. నువ్వు దేవుని దగ్గర ఆ విధంగా నువ్వు మోకాళ్ళ మీద పెనుగులాడుతూ ఉండు. ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు ప్రతిఫలం పొందుకుంటావు. ఇది ఎందుకు కాదో నేను చూద్దాం, ఎందుకు అవదో చూద్దాం. రోషము కలిగి పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయి. ఎందుకు జరగ చూద్దాం, ఎందుకు అవదో, ఇలా ఎందుకు జరగదో రోషము కలిగి అడుగు. దేవునితో ఆ విధంగా సహవాస అనుభవాన్ని కలిగి ఉంటే ఖచ్చితంగా నీవు అద్భుతాలు చూస్తావు, ప్రతిఫలం పొందుకుంటావు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.